వంగవీటి రాధ ఈసారి తనకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ సీటు దక్కుతుందని ఆశాభావంతో ఉన్నారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల కోసం ఆయన చేసినటువంటి కృషికి గాను తగినటువంటి గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే స్థానాలకి పోటీ చేసినప్పటికీ ఆ తర్వాత అనేక కారణాలతో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ దక్కడం లేదు. పార్టీలు మారినా ఆయన పోటీ చేసేందుకు అవకాశం రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఖచ్చితంగా తనకి మండలిలో చోటు దక్కుతుంది అనేటువంటి ఆశాభావంతో వంగవీటి రాధ ఉన్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే ఆయన ఆశలకు పవన్ కళ్యాణ్ గండు కొట్టేసినట్టుగా కనిపిస్తుంది. జనసేన కారణంగానే ఇప్పుడు వంగవీటి రాధ పేరు పరిశీలనలోకి రాకుండా పోతుందా అనేటువంటి సందేహం కలుగుతుంది. వంగవీటి రాధాకి జనసేన నిర్ణయానికి ముడేంటి అనేటువంటి అనుమానం రావచ్చు. కానీ వాస్తవానికి వంగవీటి రాధాకి ఈసారి ఎమ్మెల్సీ సీటు కన్ఫర్మ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నాగబాబుని పక్కన పెట్టాలనేటువంటి ప్రతిపాదన ముందుకొచ్చినట్టుగా భావిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం టీడీపీ నాయకత్వంతో సంబంధం లేకుండా టీడీపీ మీడియా చేస్తున్నటువంటి ప్రచారానికి విరుగుడుగా ఆయన దూకుడుగా వ్యవహరించి కౌంటర్ ఇచ్చేశారు. నాగబాబు పేరుని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించేశారు. నామినేషన్ పత్రాలు కూడా సిద్ధం చేయాలని ఆదేశించేశారు. దాంతో ఇప్పుడు 5 సీట్లకు గాను కూటమి తరపున ఒకటి జనసేన బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆ బెర్త్ కూడా కాపు కులానికి చెందిన కొణిదెల నాగబాబుకి ఖరారైపోయింది. దీంతో ఇప్పుడున్నటువంటి కొద్ది సీట్లలో మరో స్థానాన్ని కూడా కాపులకి కేటాయించే అవకాశం కనిపించడం లేదు. చాలామంది ఎస్సీ బీసీ మైనార్టీ నేతలు కూడా ఇప్పుడు రేసులో ఉన్నారు. వాళ్ళందరినీ సంతృప్తిపరచడం ఎలా అన్నది టీడీపీ నాయకత్వానికి అంతుపట్టడం లేదు. ఇక రెడ్లు కమ్మ కులానికి చెందినటువంటి వాళ్ళు, వీళ్ళతో పాటుగా క్షత్రియ కులానికి చెందిన పిఠాపురం ఎస్విఎస్ఎన్ వర్మ ఇలాంటి చాలామంది రేసులో ఉన్నారు. వీళ్ళెవ్వరినీ కాదని 2 కాపులకి ఇస్తే అది తెలుగుదేశం పార్టీలో కొత్త సమస్యలకి ఆస్కారం ఇచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. దాంతోనే ఆచితూచి వ్యవహరించడంలో భాగంగా ఈసారి వంగవీటి రాధాని పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి సందేహం కలుగుతుంది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 4 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఎవరన్నది ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు. ఇప్పుడు రిలీవ్ అవుతున్నటువంటి వాళ్ళలో 2 యాదవ కులానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. యనమల రామకృష్ణుడు, అదేవిధంగా జంగా కృష్ణమూర్తి. 2 యాదవ కులానికి సంబంధించినటువంటి నాయకులు రిలీవ్ అవుతున్నటువంటి తరుణంలో మరొక యాదవ కులస్తుడితో ఆ సీటుని కనీసంగా భర్తీ చేయాల్సి ఉంటుంది. దానికోసం మాజీ ఎమ్మెల్యే కావలికి చెందిన బేదా రవిచంద్ర గట్టిగా ఆశలతో ఉన్నారు. అది కూడా ఆయనకి కన్ఫర్మ్ చేసేస్తే ఇక మిగిలినవి 3 సీట్లలో ఎస్సీ కులం నుంచి పీతల సుజాత, కొత్తపల్లి శామ్యూల్ జవహర్ ఇలాంటి చాలామంది తమ పేరు పరిశీలించాలని అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ముఖ్యంగా కేఎస్ జవహర్ మాజీ మంత్రి, కొవ్వూరు అసెంబ్లీ స్థానాన్ని ఆయన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో త్యాగం చేశారు. కాబట్టి ఖచ్చితంగా తనకి ఈసారి బెర్త్ ఖాయమైనటువంటి నమ్మకంతో ఆయన ఉన్నారు. ఇక ఎస్సీ కోటాలో ఆయనకి ఇచ్చేస్తే మిగిలినవి 2. ఈ 2 సీట్లలో ఒకటి పిఠాపురం ఎస్విఎస్ఎన్ వర్మ ఖచ్చితంగా సీటు కోసం పట్టుదలతో సాగుతున్నారు. ఆయనకి ఇవ్వకపోతే ఆయన తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనేటువంటి అంచనాలు వినిపిస్తున్నాయి. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా, ఆ పార్టీకి అన్నీ తానే వ్యవహరిస్తున్నటువంటి వర్మను కాదనలేనటువంటి పరిస్థితి టీడీపీ నాయకత్వాన్ని. మొన్నటి ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసినప్పుడు కూడా ఆయనకి బలమైనటువంటి హామీ ఇచ్చి ఉన్నారు. ఆ కారణంగా ఇప్పుడు ఆయనకి సీటు కేటాయిస్తే ఇక మిగిలేది 1. ఆ 1 సీటు కోసం దేవినేని ఉమా, పరుచూరి అశోక్ బాబు ఇలాంటి చాలామంది పోటీ పడుతున్నారు. వీళ్ళతో పాటుగా మహమ్మద్ నజీర్ లాంటి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మైనారిటీ నేత కూడా రేసులో కనిపిస్తున్నారు. ఇలాంటి అనేక మంది తమ సీట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇక రాయలసీమకు చెందినటువంటి రెడ్లు బీటెక్ రవి, యారాసు ప్రతాప్ రెడ్డి ఇలా చాలామంది తమకు బెర్త్ దక్కుతుందనేటువంటి ఆశాభావంతో ఉన్నటువంటి తరుణంలో ఇక వంగవీటి రాధాకు సర్దుబాటు ఎలా అన్నది టీడీపీ నాయకత్వానికి ప్రశ్న. ఇప్పుడు టీడీపీ నాయకత్వం ముందరి కాళ్లకు పవన్ కళ్యాణ్ బంధం వేసినట్టుగా కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు టీడీపీ నాయకత్వం వంగవీటి రాధాకి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేక, అలా అని జనసేన నిర్ణయాన్ని తోసిపుచ్చలేక తీవ్రంగా సతమతమవుతున్నట్టు కనిపిస్తోంది. దీంతో వంగవీటి రాధా వ్యవహారం ఇప్పుడు డోలాయమానంలో పడింది. ఆయనకు నిజంగా
ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఆయన ఎట్లా స్పందిస్తారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం. వాస్తవానికి ఇప్పుడు ఎమ్మెల్సీ కాదంటే మళ్ళీ 2026 వరకు ఏడాది పాటు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఏడాది పాటు ఈ నేతలంతా వెయిట్ చేస్తారా, లేకుంటే సీట్ రాలేదనేటువంటి అసంతృప్తిని వెళ్ళగక్కుతారా, తదుపరి నిర్ణయాలు కూడా తీసుకుంటారా చూడాలి. మరి ఏమైనప్పటికీ కూడా పోటీదారులు ఎక్కువ కావడంతో ఇప్పుడు వంగవీటి రాధాని పక్కక పెట్టక తప్పని పరిస్థితుల్లో టీడీపీ నాయకత్వం ఉందనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం.